నేటి మంచి మాట నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. చెప్పుడు మాటలు నిజంగా విషం కంటే ప్రమాదకరమైనవి. చెప్పుడు మాటలు వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధాలను నిజాలుగా మారుస్తాయి. ఆశ్చర్యంగా అనిపించిన నిజం కంటే అబద్ధాలే మనకు మరింత రుచికరంగా వినసొంపుగా ఉంటాయి. నిజం ఎల్లప్పుడూ ఉన్నది ఉన్నట్టుగా సూటిగా ఉంటుంది. కానీ అబద్ధం మాత్రం తీయని మాటలతో హృదయాన్ని ఆకట్టుకునేలా, మరింత వినాలనిపించేలా కుతూహలాన్ని రేకెత్తిస్తాయి. చెప్పుడు మాటలు రకరకాల రంగులద్దిన వర్ణనలతో చెవికి ఇంపుగా ఉంటాయి. నిజం అవును లేదా కాదు అనే ఒకే మాటతో తేలిపోతుంది. కానీ చెప్పుడు మాటలు ఒక కథలా సాగిపోతాయి. అందుకే మనం సహజంగా చెప్పుడు మాటల వైపే మొగ్గు చూపుతాం. వాటిపైనే శ్రద్ధను పెడతాం. విషానికి తేనె పూస్తే అది చాలా తీయగా ఉంటుందని మనం ఆమోదిస్తాం. ప్లాస్టిక్ పూలకు, చెట్టుకు పూసే స్వచ్ఛమైన పూలకు ఎంతో తేడా ఉంటుంది కదా. ప్లాస్టిక్ పూలు చూడటానికి ఆకర్షణీయమైన రంగులతో తయారు చేయబడి ఎంతోమంది హృదయాలను ఆకర్షిస్తాయి. కానీ దగ్గరికి వచ్చి చూస్తేనే అవి ప్లాస్టిక్ పూలు అని తెలుస్తుంది. అదే స్వచ్ఛమైన చెట్టు పూలు చూడటానికి అందంగా సువాసనలను వెదజల్లుతూ ఉంటాయి. అయితే అవి త్వరగానే వాడిపోతాయి. ఎదుటివారిని మోసం చేయటం స్వచ్ఛమైన పూలకు తెలియదు. దూరంగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ పూలలా ఎక్కువ హృదయాలను ఆకర్షించలేకపోవచ్చు. కానీ దగ్గరికి వచ్చి చూస్తేనే అవి తమ స్వచ్ఛతతో మన హృదయాలను దోచుకుంటాయి. ఎప్పుడైనా ఎవరైనా మనకు చెప్పుడు మాటలు చెప్పినప్పుడు ఆ మాటలు నిజమా లేదా చెప్పుడు మాటలా అనే విచక్షణ జ్ఞానాన్ని మనం అలవర్చుకోవాలి. ఎవరో వచ్చి మనకు ఇతరులు మంచివారు కారు అని చెప్పినప్పుడు మనం వెంటనే నమ్మేస్తాం. నిజంగా మనలో మంచితనం ఉంటే, ఎదుటి వారిలో లోపాలు ఉన్నప్పటికీ వారు మంచివారే, ఏదో పరిస్థితులు వారిని అలా మార్చాయి అని సర్ది చెప్పటానికి ప్రయత్నిస్తాం. అంతేకాని ఇంకా 4 అబద్ధాలు చేర్చి వారిని దోషిని చేయటానికి మంచివారు ఎప్పుడూ చూడరు. మన జీవితాలలో మనకు ఇతరులు చెప్పే మాటలలో నిజాన్ని మాత్రమే గ్రహించి చెప్పుడు మాటలు చెప్పేవారిని మనకు దూరంగా ఉంచటానికి ప్రయత్నిద్దాం. నిజంగా ఇతరులలో మనకు పొరపాటు కనిపిస్తే క్షమించే హృదయాలను కలిగి జీవిద్దాం. అంతేకాని ఇంకా 10 అబద్ధాలు చేర్చి సాటివారి జీవితాలను నాశనం చేయవద్దు.